Hello everybody. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. IPE series already start చేసేసాము. Last Saturday first year intermediate first year work power energy లో 8 mark questions discuss చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో సెకండ్ ఇయర్ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఐపీఈ ఎగ్జామ్స్ అంత కష్టమా, ఏదో లాస్ట్ 1 monthలో చదివేస్తే అయిపోతుంది కదా. ఎస్, కాకపోతే అప్పుడు మీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇందాక ఒక వీడియో చేశాను, ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసింది. అదేంటి అంటే జేఈ మెయిన్స్ అప్రాక్సిమేట్గా జనవరిలో 3rd వీక్లో జరిగిపోతుంది. సో జనవరి వరకు మీరు ఐపీఈ టచ్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదు. ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి మంత్లో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకున్న ఎక్స్ట్రా ప్రెషర్ ఏంటి అంటే మీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. రికార్డ్ సబ్మిట్ చేయాలి, రికార్డ్స్ రాయాలి, రికార్డ్ సబ్మిట్ చేయాలి, ప్రాక్టికల్కి కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఆ హడావిడిలో వీళ్ళకి ప్రాక్టికల్ అయిపోయింది, మీ క్వశ్చన్స్ ఎలా అడిగారు, నీకు వైవా ఎలా అడిగారు, నీకు ఎక్స్టర్నల్ స్ట్రిక్టా, ఇలాంటి క్వశ్చన్స్ ఎంక్వైరీస్తో సగం డే అయిపోతుంది. సో మీకు ఫైనల్గా ఫిబ్రవరి మంత్లో ఉండేది ఏంటి అంటే లాట్ ఆఫ్ స్ట్రెస్, ప్రెషర్. అండ్ ఏప్రిల్ మంత్లో మార్చ్ మంత్లో మీ బోర్డ్ ఎగ్జామినేషన్ జరిగిపోతాయి. సో ఎస్పెషల్లీ 12th క్లాస్ వాళ్ళు ఇట్లా అట్లీస్ట్ వీక్లో వన్స్ ఒక్క గంట ఐపీఈ ప్రిపరేషన్కి టైం స్పెండ్ చేయండి. ఎందుకు అంటే జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సరిపోదు, 75% క్రైటీరియా అనేది కూడా ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇయర్లో మీ మార్క్స్ ఎలా వచ్చినా బాగా వస్తే సూపర్, కానీ కొంచెం అటు ఇటులో ఉన్నాయి అంటే మాత్రం సెకండ్ ఇయర్లో కవర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏపీ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ పర్సంటేజ్ మెయింటైన్ చేసుకోండి అమ్మా. బికాజ్ ఈ ఇయర్ రిజల్ట్లో ఐపీఈ మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళు చాలా మంచి ర్యాంక్స్లోకి వెళ్ళిపోయారు. ఎంసెట్లో ఎంత మంచి మార్కులు వచ్చినా కూడా ఐపీఈ పర్సంటేజ్ యాడ్ చేయగానే ర్యాంకులు అలా తారుమారైపోయాయి. సో ఏపీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఐపీఈ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జేఈ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం 75% క్రైటీరియా ఉంది కాబట్టి ఐపీఈ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం క్లాస్ చెప్పుకుంటున్నాం మనము అంటే ఐపీఈలో మీకు తెలుసు కరెంట్ ఎలక్ట్రిసిటీ వెయిటేజ్. ఒకవేళ వెయిటేజ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను వెయిటేజ్ మీద ఫస్ట్ ఇయర్ ఐపీఈ వెయిటేజ్, సెకండ్ ఇయర్ ఐపీఈ వెయిటేజ్ మీద క్లాసెస్ చేసేసాను. సో ఆ లింక్ నేను 12th క్లాస్కి సంబంధించిన వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. సో ఆ వెయిటేజ్ ప్రకారం ద మోస్ట్ ఈజీ అండ్ హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్ క్వశ్చన్స్. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్ క్వశ్చన్స్ అనేటప్పటికీ మీరు ఏం చేస్తారు, స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓపెన్ చేస్తారు కదా. డోంట్ డూ దాట్. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను చూడండి. ఆ సీక్రెట్ ఏంటి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్ క్వశ్చన్స్కి బదులు మనం ఏం చదువుతాము అంటే 4 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. మీరు వినేది కరెక్ట్, 8 మార్క్సే, 8 మార్క్ వెయిటేజ్. కానీ ఈ 8 మార్క్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే 4 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఎస్, 4 మార్క్ క్వశ్చన్స్ ప్లస్ ప్రాబ్లం. సో యూజువల్గా కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్స్ అంటే 6 మార్క్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. సో 2 మార్క్ అనేది ప్రాబ్లంకి అసైన్ చేస్తారు. ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడే డిస్కస్ చేసుకోవద్దు, మనకి డ్యామ్ షూర్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ని లాస్ట్లో మనం రివైజ్ చేసుకుందాం. ప్రస్తుతానికి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అన్ని ఫినిష్ చేసేద్దాం. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి డెరివేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. 4 మార్క్ రీజియన్లో డెరివేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఫుల్ లెంత్ డెరివేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేనేం చేశానంటే మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఇవి ఏంటి అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. మనం సెలెక్ట్ చేసుకున్నవి కరెంట్ ఎలక్ట్రిసిటీలో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్సే, కానీ ఇవి 8 మార్క్స్కి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్ వెయిటేజ్ కదా అని 8 మార్క్ క్వశ్చన్స్ ఓపెన్ చేయొద్దు.
4 మార్క్ క్వశ్చన్సే ఓపెన్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం 4 మార్క్స్ అన్నీ కూడా టైపింగ్ అయితే జరిగింది ఇక్కడ. సో ఫుల్ 4 మార్క్స్ అన్నీ కూడా టైపింగ్ జరిగింది. అయితే ఈ అన్ని 4 మార్క్స్ చదవాలా? మీకు తెలుసు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి ఫిజిక్స్ ఐపీఈ అంత ఈజీ ఇంకొకటి ఉండదు. సో మనం ఫిజిక్స్లో అన్ని క్వశ్చన్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళాం. టాప్ ప్రియారిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రిపేర్ అవుతాము. సో వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ ఆర్డర్ ఎలా ఉన్నాయో అదే ఆర్డర్లో ఇక్కడ క్వశ్చన్స్ టైప్ చేయడం జరిగింది. మీ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, డ్రా ఏ సర్క్యూట్ డయాగ్రామ్ షోయింగ్ హౌ ఏ పొటెన్షియోమీటర్ మే బీ యూజ్డ్ టు ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్ అండ్ ఎస్టాబ్లిష్ ఫార్ములా ఫర్ ఇట్. పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ చూసారు కదా, పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒక్కసారి అలా కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11కి వెళ్దాము. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. పొటెన్షియోమీటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మిన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్. అంటే క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 11 బోత్ ఆర్ సేమ్. క్వశ్చన్ ఏది అడిగినా రెండిటికి ఒకటే ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 2 ఆర్ క్వశ్చన్ నెంబర్ 11 ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చదువుతారు. రెండు క్వశ్చన్స్ సేమ్. అక్కడ కూడా పొటెన్షియోమీటర్ ఎలా ఉపయోగిస్తారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో క్వశ్చన్ నెంబర్ 2, 11లో ఏదో ఒకటి మాత్రమే మీరు ఆన్సర్ ప్రిపేర్ అవుతారు. అయితే ఇప్పుడు నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి మాత్రమే చదవండి. సో ఇప్పుడు వీటిలో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ 12, 13, 14 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 14 క్వశ్చన్స్ చదువుతామా? అబ్బే, మనం ఏం క్వశ్చన్స్ చదువుతాము? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవి చెప్తాను చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th క్వశ్చన్ ఏంటి చూడండి అమ్మా, స్టేట్ కిర్చాఫ్స్ లా. సో కిర్చాఫ్స్ లా వీట్స్టన్ బ్రిడ్జ్ క్వశ్చన్, హైయెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కిర్చాఫ్స్ లా అండ్ వీట్స్టన్ బ్రిడ్జ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్. రెండు ప్రైమరీ సెల్స్కి ఈఎంఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్. ఓకే, రెండు సెల్స్కి ఈఎంఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం చదివే రెండో క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 అండ్ క్వశ్చన్ నెంబర్ 11 ఇవి హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నవి. సో ఇవి ముందు ఫినిష్ చేసేద్దాము. ఆ తర్వాత 12 కూడా ఒక్కసారి చూద్దాము. 13th అవసరమా అంటే తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 9 నుంచి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9, స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. మీకు తెలుసు కదా ఐపీఈ ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏది అడిగారో దానికి కరెక్ట్గా ఆన్సర్ ఉండాలి. సైడ్ హెడ్డింగ్ ఫస్ట్ కనిపించాలన్నమాట. దిద్దేవాడికి ఈజీగా ప్రాసెస్ ఉండాలి. వెతుక్కుని ఎక్కడ రాశాడ్రా బాబు అని వెతుక్కునేలోగా దిద్దేవాడికి చిరాకు వస్తుంది, వాడి ఈగో హర్ట్ అవుతుంది, సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోయి మార్క్స్ కట్ చేసేస్తారు. సో ఐపీఈ ఎగ్జామ్లో ఇంప్రెషన్తో పడేయాలన్నమాట మన కరెక్షన్ చేసే వాళ్ళని. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, స్టేట్ కిర్చాఫ్స్ లా. వెంటనే మనం కిర్చాఫ్స్ లా హెడ్డింగ్ కనిపించాలి. అయితే కిర్చాఫ్స్ లా ఒకటే ఉంటుందా? కాదు, 2 ఉంటాయి, 2 లాస్ ఉంటాయి. సో ఫస్ట్ లా ఏంటి? ఫస్ట్ లా ఈస్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ ఫస్ట్ లా. కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ ఫస్ట్ లా, ఇది కిర్చాఫ్స్ లా. ఫస్ట్ లా స్టేట్మెంట్ ఇవి లాస్ కదమ్మా. సో ఐపీఈ ఎగ్జామ్లో లాస్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్ రాయాల్సిందే. ఓన్ వర్డ్స్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ బికాజ్ మనం ఇంగ్లీష్లో తోపులం కాబట్టి ఖచ్చితంగా లాని లా లాగా యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఇన్ అ సర్క్యూట్ ఈజ్ 0. ఇందులో యాక్చువల్గా ప్రతి వర్డ్ కీవర్డేనమ్మా.
యూజువల్గా నేను ఎక్స్టర్నల్గా ఎగ్జామ్కి కరెక్షన్కి ఇవాల్యుయేటర్గా వెళ్ళాను కాబట్టి నాకే కరెక్ట్గా తెలుసు అక్కడ కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది. మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక కీ ఉంటుంది. సో ఆ కీలో ఉన్న పదాలు మీకు సెంటెన్స్లో కనిపించాయా, మార్క్స్ వేసేయచ్చు, ఫుల్ మార్క్స్. ఇందులో లా కీవర్డ్స్ ఏంటి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ అ సర్క్యూట్ ఈజ్ 0. ఒక జంక్షన్, అందుకే దీన్ని జంక్షన్ లా అని కూడా అంటారు. ఒక జంక్షన్ దగ్గర కరెంట్స్ ఎంటరింగ్, కరెంట్స్ లీవింగ్. సో ఏవేవైతే కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయో వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు ద కరెంట్స్ లీవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూస్తే కనుక I1, I5, I3 ఇవి జంక్షన్ వైపు వస్తున్నాయి. I2, I4 జంక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో I1, I5, I3 కలిపి సమ్ ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I4. దీనిని ఇలా రాయొచ్చు, లేదా ఇక్కడ సెంటెన్స్ని బట్టి కూడా రాయొచ్చు. I1 ప్లస్ I3 ప్లస్ I5 అంటే జంక్షన్ వైపు వచ్చే కరెంట్స్ పాజిటివ్ తీసుకుంటే జంక్షన్ నుంచి దూరంగా వెళ్ళే కరెంట్స్ నెగిటివ్ అవుతాయి. -I2 మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో జంక్షన్ దగ్గరకు వచ్చే కరెంట్స్ పాజిటివ్ తీసుకుంటే దూరంగా వెళ్ళే కరెంట్స్ నెగిటివ్ అవుతాయి. ఆల్జీబ్రిక్ సమ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కన్సిడర్ చేసి యాడ్ చేస్తాము, అది ఆన్సర్ 0 అవ్వాలి. మీరు ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే. ఇప్పుడు లా మాత్రమే అడిగారు కదా మేడం, ఎగ్జాంపుల్ అవసరమా? ఎస్ అవసరము. నేను ఇక్కడ నోట్స్ ఏదైతే ఇచ్చానో యాజ్ ఇట్ ఈస్గా ఈ నోట్స్ ఇలాగే మీరు ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే రాయాలి. సో ఇది ఫస్ట్ లా. నౌ మూవింగ్ ఆన్ టు సెకండ్ లా. సో కిర్చాఫ్స్ సెకండ్ లా ఉంది కదా. సెకండ్ లా ఏంటి అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనొచ్చు, లేదా దీనినే సెకండ్ లా అంటాం. దీనినే లూప్ లా అని కూడా రాయొచ్చు. ఓకే, సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, లేదా సెకండ్ లా, లేదా లూప్ లా. స్టేట్మెంట్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్. నేను అండర్లైన్ చేసిన వర్డ్స్ పడలేదా మార్క్స్ రావు. సో ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ద ఆల్జీబ్రిక్ సమ్, ఇక్కడ కూడా ఆల్జీబ్రిక్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కన్సిడర్ చేయాలి. ఆఫ్ ద ఎవరి సమ్? ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఒక రెసిస్టెన్స్లో నుంచి ఏదైతే కరెంట్ వెళ్తుందో ఆ కరెంట్ని రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసి అలాంటి వాటన్నిటిని యాడ్ చేస్తే, సమ్ ఆఫ్ అన్నారు కదా, అలాంటి వాటన్నిటిని యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ అంటే సమ్మేషన్ సింబల్ I into R, product of current and resistance. Current and resistance is equal to summation of sum of EMFs. ఇది ఏ సెంటెన్స్ రాశారో ఫార్ములా. లా రాసి వదిలేయద్దు, ఫార్ములా కూడా కంపల్సరీగా రాయాల్సిందే. సో మీరు ఇదైనా రాయండి, లేదా ఆర్ ఈ స్టేట్మెంట్ అయినా రాయండి. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ రాస్తే చాలు. ఎనీ వన్ స్టేట్మెంట్ ఈస్ ఇనఫ్. రెండు రాయాల్సిన అవసరం లేదు. ఎనీ వన్ స్టేట్మెంట్. ఈ రెండు, ఇదొక స్టేట్మెంట్ ఇదొక స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరికి ఏది ఈజీ స్టేట్మెంట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఒక సెల్ ఉంది, దీని పొటెన్షియల్ V. ఇప్పుడు ఇందులో నుంచి I అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది. R1లో నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది? I కరెంట్. R2లోంచి కూడా I కరెంటే, R3లోంచి కూడా I కరెంటే, బికాస్ పాత్ మారనంత వరకు కరెంట్ మారదు. ఇప్పుడు ఇందులో ఆ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఏమవుతుంది? IR1. ఇందులో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఏమవుతుంది? IR2. ఇందులో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ IR3. మనకి క్వశ్చన్లో లా స్టేట్మెంట్లో ఇచ్చిన దాని ప్రకారం IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 మస్ట్ బి ఈక్వల్ టు V. I కామన్ తీసేసి R1 ప్లస్ R2 ప్లస్ R3 రాశారు అంతే. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఈ రెండు లాస్ రాయాలి, ఒక్కొక్క లాకి ఒక్కొక్క మార్క్. ఫస్ట్ లా రాసినందుకు 1 మార్క్, సెకండ్ లా రాసినందుకు 1 మార్క్. యాక్చువల్గా వీట్స్టోన్ బ్రిడ్జ్కి ప్రాబ్లం అటాచ్ చేస్తారు. ఇది 8 మార్క్ క్వశ్చన్. ఇందులో 8 మార్క్స్ని ఎలా ఇస్తారు అంటే 6 మార్క్స్ ప్లస్ 2 మార్క్ ప్రాబ్లం ఉంటుంది.
సో 2 మార్క్ ప్రాబ్లమ్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి మనం ఇవాళ క్లాస్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవద్దు, కాన్సెప్ట్ ఫినిష్ చేద్దాం. సో 6 మార్క్స్లో 1 మార్క్ ఒక లాకి, నెక్స్ట్ ఇంకొక 1 మార్క్ ఇంకొక లాకి అవార్డ్ చేస్తారు. 1 మార్క్ కంప్లీట్గా రావాలి అంటే మీకు లా రాయాలి, ఫార్ములా రాయాలి. ఎగ్జాంపుల్ అవసరమా అంటే ఇట్ గివ్స్ మోర్ ఇంప్రెషన్. సో ఎగ్జాంపుల్ ఫర్ దాట్ ఎక్స్ట్రా మార్క్. ఎస్, సరే ఇప్పుడు లాస్ అయిపోయాయి, ఇంకేంటి క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సరే కిర్చాఫ్స్ లా స్టేట్ చేసేసాము, అయిపోయింది. ఇంకో పార్ట్ ఉంది క్వశ్చన్లో, యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ వీట్స్టన్ బ్రిడ్జ్. సో డెరివేషన్ చేయమని క్వశ్చన్లో అడిగారు. బ్యాలెన్స్డ్ వీట్స్టన్ బ్రిడ్జ్కి డెరివేషన్ చేయండి అని అడిగారు. సో దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే ఈ డెరివేషన్కి అలాంగ్ విత్ డయాగ్రమ్, డెరివేషన్కి ఇంకా డెరివేషన్కి 3 మార్క్స్ ఉంటాయమ్మా. డయాగ్రామ్కి 1 మార్క్ కంపల్సరీగా అవార్డ్ చేస్తారు. డయాగ్రామ్ డ్రా చెయ్యలేదా 1 మార్క్ కట్ చేసేస్తారు. బికాస్ ఇందులో డెరివేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్. డెరివేషన్ డయాగ్రామ్ మీద బేస్ అయ్యి ఉంది కాబట్టి డయాగ్రామ్ మిస్ అయ్యారా, డయాగ్రామ్లో మిస్టేక్స్ ఉన్న 1 మార్క్ కట్. అండ్ మీకు తెలుసో తెలీదో స్పాట్ వాల్యుయేషన్లో, ఫిజిక్స్ స్పాట్ వాల్యుయేషన్లో 1 మార్క్ కట్ ఆర్ 1 మార్క్ అవార్డ్, హాఫ్ మార్క్స్ ఉండవు. కరెక్ట్ అయితే ఫుల్ 1 మార్క్ ఇస్తారు. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా 1 మార్క్ కట్ చేసేస్తారు. హాఫ్ మార్క్ ఫిజిక్స్లో లేనే లేదు, హాఫ్ మార్క్ అసలు లేదు. 1 మార్క్ గివెన్, 1 మార్క్ కట్ గుర్తుపెట్టుకోండి. సో డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సరే, బ్యాలెన్స్డ్ వీట్స్టన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ వీట్స్టన్ బ్రిడ్జ్ అంటే ఒకసారి వీట్స్టన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ కూడా చూడండి. వీట్స్టన్ బ్రిడ్జ్లో ఏముంటాయి? 4 రెసిస్టర్స్ PQRS. ఈ 4 రెసిస్టర్స్ని ఇలా డైమండ్ షేప్లో కనెక్ట్ చేసి ఉంచుతారు. వీటి ఎండ్స్ ఏని సిని తీసుకొచ్చి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ నుంచి ఎంత కరెంట్ స్టార్ట్ అయింది? ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయింది అనుకుందాం. అదే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా వచ్చింది, కానీ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ బికమ్స్ అ జంక్షన్. సో ఏ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇందాక ఏం చెప్పాను, పాత్ మారినంత వరకు కరెంట్ మారదు. కానీ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి 2 పాత్లు ఉన్నాయి. సో ఈ 2 పాత్రల్లో నుంచి కరెంట్ వెళ్తుంది కాబట్టి Pలో నుంచి వెళ్ళే కరెంటుని I1 అనుకుందాము, Rలో నుంచి వెళ్ళే కరెంట్ I2. I అనేది I1 I2గా విడిపోయింది ఏ అనే జంక్షన్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యలో G అనేది ఏంటో తెలుసు కదా, గాల్వనోమీటర్. G అంటే ఏంటమ్మా? గాల్వనోమీటర్. ఎందుకు గాల్వనోమీటర్ యూజ్ చేస్తారు? టు డిటెక్ట్ వెదర్ కరెంట్ ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్. కరెంట్ ఉంది, గాల్వనోమీటర్లో నుంచి కరెంట్ వెళ్తోంది, నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది. గాల్వనోమీటర్లో నుంచి కరెంట్ వెళ్ళట్లేదు, నీడిల్ ఇలాగే ఉంటుంది. సో దానికోసమని గాల్వనోమీటర్ పెడతారు. బ్యాలెన్స్డ్ కండిషన్లో గాల్వనోమీటర్లో నుంచి ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వకూడదు. ఎనీవే, సో ఇప్పుడు I1 కరెంట్ B దాకా వచ్చింది, మళ్ళీ B దగ్గర జంక్షన్ వచ్చింది కదా. I1 కరెంట్ ఇలా వచ్చింది, మళ్ళీ దానికి 2 పాత్లు ఉన్నాయి. సో మళ్ళీ ఇది డివైడ్ అయిపోయి గాల్వనోమీటర్లో నుంచి వెళ్ళే కరెంట్ని IG అనుకోండి. గాల్వనోమీటర్లో నుంచి వెళ్ళే కరెంట్ IG అనుకుంటే అప్పుడు ఈ I1 కరెంట్ IG I3గా విడిపోయింది. I1 కరెంట్ IG I3గా విడిపోయింది. నెక్స్ట్ ఈ IG ఇలా వచ్చింది, ఇక్కడేమొస్తుంది? I2 వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి I2 వచ్చింది, ఇక్కడ నుంచి IG వచ్చింది. సో D అనే జంక్షన్ దగ్గర I2 IG కలిసిపోయి I4గా మళ్ళీ ఇందులోకి వెళ్ళాయి. 6 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు. 6 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ బయటకు ఎంత కరెంట్ వచ్చింది? I. సో ఇక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయి చూడండి. A అనేది ఒక జంక్షన్, B అనేది ఒక జంక్షన్, D అనేది ఒక జంక్షన్, C అనేది ఒక జంక్షన్. ఫస్ట్ ఎప్పుడు కూడా కిర్చాఫ్స్లో అప్లై చేసేటప్పుడు ఫస్ట్లో అప్లై చేయాలి, తర్వాత సెకండ్లో అప్లై చేయాలి, లేదంటే ఇగో హట్ అవుతుంది కదా మరి. సో అందుకు కాదు, మనుషులకు ఉంటాయి కానీ దీనికే ఉంటుంది సర్క్యూట్ కాబట్టి. బట్ ఎస్, రూల్ ఏంటంటే ఫస్ట్ జంక్షన్ అనాలిసిస్ చేసి తర్వాత లూప్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా ఇక్కడ సెంటెన్స్లో ఉంటుంది. ఈ సెంటెన్స్ సోదంతా రాయాలా మేడం? ఎస్, IPE అంటేనే అంత రాయాల్సిందే, తప్పదు. సో వీట్స్టన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? వీట్స్టన్ బ్రిడ్జ్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 రెసిస్టర్స్
P, Q, R and S connected as shown in the figure to form 4 junctions A, B, C, D. చెప్పాను కదా ABCD అనే 4 జంక్షన్స్ని ఫామ్ చేసేలాగా సర్క్యూట్ తయారు చేస్తాము. బిట్వీన్ జంక్షన్స్ ఏ అండ్ సి, ఏకి సికి మధ్యలో మనము ఈఎంఎఫ్ ఈ ఈజ్ కనెక్టెడ్. చూడండి, ఈఎంఎఫ్ ఈ ఈజ్ కనెక్టెడ్. బిట్వీన్ జంక్షన్స్ బి అండ్ డి, గ్యాల్వనోమీటర్ జీ ఈజ్ కనెక్టెడ్. అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అట్ జంక్షన్ బి. కరెక్ట్గా బి జంక్షన్ దగ్గర కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేశారు. బి జంక్షన్ దగ్గర ఒకసారి చూడండి, I1 అప్రోచింగ్, IG, I3 బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ I1 ఈజ్ టువర్డ్స్ జంక్షన్, IG, I3 అవే ఫ్రమ్ జంక్షన్. సో ఒకటి పాజిటివ్ అయితే మిగతా 2 నెగిటివ్. సో I1 మైనస్ IG మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫర్ జంక్షన్ డి అనే జంక్షన్ దగ్గర అబ్జర్వ్ చేస్తే I2, IG కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్, I4 గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. I2, IG coming towards the junction, I4 going away from the junction. So our I2, IG positive ఉంటాయి, I4 మైనస్ అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ నెక్స్ట్, ఇప్పుడు జంక్షన్లో అప్లై అయిపోయింది, లూప్లోకి వెళ్దాం. సో అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా ఫర్ అ క్లోజ్డ్ లూప్. మెష్ అని రాయొచ్చు లేదా లూప్ అని కూడా రాయొచ్చు. మెష్ కాకపోతే లూప్ అని రాయొచ్చు. ఏబిడిఏని కన్సిడర్ చేశారు. మనకి తెలుసు కదా పాత్. ఒక పాత్ అనుకుంటే కరెంట్ అలాంగ్ ద డైరెక్షన్ పాజిటివ్ కన్సిడర్ చేస్తే, కరెంట్ ఆపోజిట్ టు ద పాత్ నెగిటివ్, లేదా రివర్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ పాత్ ఇలా వెళ్తుంది కదా, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో మైనస్ రెసిస్టెన్స్ ఎంత P, కరెంట్ I1, PI1 ఇలా రండి. కరెంట్ పాత్ ఇది IG అనుకున్నామా లేదా, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. రెసిస్టెన్స్ G, కరెంట్ IG మైనస్ G ఇంటూ IG. నెక్స్ట్ ఇలా వెళ్ళండి, కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. పాత్ ఇలా ఉంది, కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. రెసిస్టెన్స్ R, కరెంట్ I2 ప్లస్ R ఇంటూ I2 ఇజ్ ఈక్వల్ టు 0. దీనినే మైనస్తో మల్టిప్లై చేసి ఇలా రాశారు, I1P ప్లస్ IGG మైనస్ I2R ఇజ్ ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్ని జస్ట్ రీఅరేంజ్మెంట్ చేసుకున్నాము అంతే. నెక్స్ట్ ఇంకొక లూప్ ఉంది కదా, ఇంకో లూప్ ఏంటి, BCDB. ఇంకొక లూప్ ఉంది చూడండి, BCDB. సో BCDBకి మళ్ళీ సేమ్ కిర్చాఫ్స్లో అప్లై చేస్తే I3Q రెసిస్టెన్స్, I3 కరెంట్, I3Q ప్లస్ I4S. దీనికి కూడా ఒకసారి మనం పాత్ రాద్దాము, బికాజ్ అక్కడ టైపింగ్ మిస్టేక్ ఉంది అనుకుంటున్నాను. పాత్ రాయండి. కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, కరెంట్ పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ I3Q. నెక్స్ట్ కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, కరెంట్ I4, రెసిస్టెన్స్ S. సో ప్లస్ I4 ఇంటూ S. కరెంట్ పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ప్లస్ IG ఇంటూ G ఇజ్ ఈక్వల్ టు 0. సో మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఉంది, మీరు మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ I3Q వచ్చినప్పుడు ఇక్కడ కూడా మైనస్ సింబలే ఉండాలమ్మా. టైపింగ్ మిస్టేక్, ఇక్కడ కూడా మైనస్ సింబల్ ఉండాలి. సో నేను దీన్ని మీకు కొంచెం ఈజీ చేస్తాను చూడండి. ఇక్కడ వైట్ రాసేద్దాము, వైట్ పెయింట్ వేసేసి ఇక్కడ కూడా మైనస్ ఉండాలమ్మా. దిస్ ఈజ్ అ టైపింగ్ మిస్టేక్. సో ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది మనకి. దీని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ వచ్చిందా, కీప్ ఇట్ అసైడ్, దాన్ని అలా ఉంచండి. ఈక్వేషన్ నెంబర్ 4. అయితే మనని క్వశ్చన్లో ఏమడిగారు, బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా ఈ గ్యాల్వనోమీటర్లో నుంచి వెళ్ళే కరెంట్ 0 అవ్వాలి. గ్యాల్వనోమీటర్లో నుంచి వెళ్ళే కరెంట్ 0 అవ్వాలి. గ్యాల్వనోమీటర్లో నుంచి ఏ కరెంట్ వెళ్తోంది, IG 0 అవ్వాలి. సో వెన్ నో కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్ అంటే IG 0 అయిపోతే ద బ్రిడ్జ్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, IG 0 అయిపోయినప్పుడు. ఇంక ఇప్పుడు ఒక్కొక్క ఈక్వేషన్లోనూ IG 0 పెట్టండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. IG 0 అయిపోయిందా, IG 0 అయిపోతే I1 ఈజ్ ఈక్వల్ టు I3. నెక్స్ట్ IG 0 అయిపోతే
I2 ఈజ్ ఈక్వల్ టు I4, I1 ఈజ్ ఈక్వల్ టు I3, I2 ఈజ్ ఈక్వల్ టు I4. అదే ఇక్కడ రాసాం చూడండి, I1 ఈజ్ ఈక్వల్ టు I3, I2 ఈజ్ ఈక్వల్ టు I4. నెక్స్ట్ 3, 4లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. IG 0 అయిపోయింది, అప్పుడు ఏం మిగిలింది? I1P ఈజ్ ఈక్వల్ టు I2R, I1P ఈజ్ ఈక్వల్ టు I2R. ఇక్కడ కూడా G 0 అయిపోయింది. I3Q ఈజ్ ఈక్వల్ టు I4S. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సమझे? ఇప్పుడు చూడండి, ఈ 7ని 8ని డివైడ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము? 7ని 8ని డివైడ్ చేస్తాము. డివైడింగ్ ఈక్వేషన్ 7/8. I1 లెఫ్ట్ సైడ్ని లెఫ్ట్ సైడ్తో, రైట్ సైడ్ని రైట్ సైడ్తో డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేసిన తర్వాత మనకేం తెలుసు? I1 ఈజ్ ఈక్వల్ టు I3, I1 ఈజ్ ఈక్వల్ టు I3, I2 ఈజ్ ఈక్వల్ టు I4. సో I3 ప్లేస్లో I1, I4 ప్లేస్లో I2 రాస్తే ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో ఫైనల్గా P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఇది ఫార్ములా. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అనేది ఏంటి? దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉండడానికి ప్రిన్సిపల్. ఈ ఫైనల్ స్టేట్మెంట్ కూడా రాయాలి, రాయకపోతే నిర్దాక్షిణ్యంగా 1 మార్క్ కట్ చేసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ ఈక్వేషన్ అయితే రాయాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఒక 8 మార్క్ క్వశ్చన్ వచ్చేసిందా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. నేను ముందే చెప్పాను, అందుకే సెకండ్ ఇయర్ ఐపీఈకి ప్రాక్టీస్ చాలా అవసరం. సెకండ్ ఇయర్ ఐపీఈకి ఎందుకు ప్రాక్టీస్ చాలా అవసరము అంటే డెరివేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11 రెండు కూడా పొటెన్షియోమీటర్ మీద బేస్ అయి ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 అనేది ఇట్ ఈజ్ టు కంపేర్ ద ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells. E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 కంపారిజన్ కోసం వాడతాం. అదే క్వశ్చన్ నెంబర్ 11 అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కోసం నేర్చుకోవాలి. సో కొంచెం క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. పొటెన్షియోమీటర్ అనగానే అబ్బాయి ఈ క్వశ్చన్ నాకు వచ్చు అని ఏదో ఒకటి రాసేయడం కాదు. పొటెన్షియోమీటర్లో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ 10 స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఫస్ట్ పార్ట్ ఏంటి? వర్కింగ్ ప్రిన్సిపల్. ఖచ్చితంగా మీరు వర్కింగ్ ప్రిన్సిపల్ మిస్ అయ్యారా 1 మార్క్ మిస్ అయిపోయినట్లే. క్వశ్చన్లో అడిగారు అంటే దానికి సైడ్ హెడ్డింగ్ ఉండాలి, ఆన్సర్ ఉండాలి. సో స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, వెంటనే హెడ్డింగ్ పెట్టండి ప్రిన్సిపల్. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దాట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎనీ పార్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. అక్రాస్ ఎనీ పార్ట్, ఇది పొటెన్షియోమీటర్. బోల్డ్ అంత లెంత్ ఆఫ్ వైర్ ఉంటుంది. పొటెన్షియోమీటర్కి మీటర్ బ్రిడ్జ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. మీటర్ బ్రిడ్జ్లో 1 మీటర్ వైర్ వాడితే పొటెన్షియోమీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మీటర్స్ అయినా వాడతారు. యూజువల్గా 4 మీటర్స్, 7 మీటర్స్, 11 మీటర్స్ ఎంతైనా వాడచ్చు. సో ఇవి వైర్ సెగ్మెంట్స్. అక్రాస్ ఎనీ లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోండి, ఒక నల్ పాయింట్, రెండో నల్ పాయింట్. ఇక్కడి నుంచి ఇక్కడికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద వైర్. సో ఖచ్చితంగా ఇది రాయాలి. ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఖచ్చితంగా రాసి తీరాలి. ప్రిన్సిపల్ ఫార్ములా వేర్ ఈనేమంటారు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్ అనుకోవచ్చు ఇక్కడ. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి, అదే ఫై. ఇక్కడ ఫైన్ ఏమంటారు అంటే పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. ఫైన్ ఏమంటారమ్మా? పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. దీనినే పొటెన్షియల్ గ్రేడియంట్ అని కూడా అంటారు, ఆర్ దీనినే పొటెన్షియల్ గ్రేడియంట్. మీ ఇష్టం, మీరు ఏదైనా రాయొచ్చు. సో మనకి తెలుసు కదా, ఫై ఈజ్ ఈక్వల్ టు E/L, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రాయమన్నారు, ప్రిన్సిపల్ రాసేసాను, ఫార్ములా కూడా రాసాను. నెక్స్ట్ ఏం అడిగారు? ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్. సర్క్యూట్కి 1 మార్క్ ఉంటుంది. సర్క్యూట్ అని డయాగ్రామ్ గీయమని క్వశ్చన్లో ఇచ్చారు అంటే మార్క్స్ ఆర్ అవార్డెడ్. ఏమాత్రం మిస్టేక్ చేసినా 1 మార్క్ నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తారు. సో సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి. కంపారిజన్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ అన్నారు కాబట్టి రెండు చూడండి, E1 E2 2 సెల్స్ ఉండాలి. E1 K1కి, E2ని K అంటే కీ 1 కీ 2.
కీలు అనమాట ఇవి, ప్లగ్ కీ ఉంటాయి కదా మనకి, కీస్ ఇవి. సో ఇలా కనెక్ట్ చేయాలి, దానిని గాల్వనోమీటర్ కనెక్ట్ చేస్తాము. సో క్వశ్చన్లో నెక్స్ట్ ఆన్సర్ చూడండి, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells. అక్కడ ఏం అడిగారో అది మనం సైడ్ హెడ్డింగ్ పెడతాము, నీట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ పాయింట్, ద ఫిగర్ షోస్ 2 cells ఆఫ్ ఈఎంఎఫ్ E1 అండ్ E2 ఫిగర్లో కనిపిస్తున్నాయి. ద పాయింట్ మార్క్స్ 1, 2, 3 ఫార్మ్ 2-way key. 2-way key అంటే 2 దారుల్లో కరెంట్ని ఫ్లో చేయగలదు. ఫస్ట్ ఏం చేస్తారు అంటే 1ని 3ని కనెక్ట్ చేస్తారు, అప్పుడు కరెంట్ E1లో నుంచి వెళ్తుంది. ఆ తర్వాత 1 దగ్గర నుంచి వైర్ పీకేసి 2ని 3ని కనెక్ట్ చేస్తారు, అప్పుడు కరెంట్ E2లో నుంచి వెళ్ళిపోతుంది. సో 2-way key అంటారనమాట. 1 3ని కానీ 2 3ని కానీ మనం కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద కీ వేర్ 1 and 3 ఆర్ కనెక్టెడ్. ఫస్ట్ పొజిషన్ ఏంటమ్మా? ఫస్ట్ పొజిషన్లో దేన్ని కనెక్ట్ చేశారు? 1ని 3ని కనెక్ట్ చేశారు. ఫస్ట్ పొజిషన్లో 1ని 3ని కనెక్ట్ చేశారు. ఇప్పుడు కరెంట్ ఎందులో నుంచి ఫ్లో అవుతుంది? E1లో నుంచి వెళ్తుంది. E2 డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది, బికాస్ దీన్ని కనెక్ట్ చేయలేదు మనం. సో కరెంట్ మొత్తం E1లో నుంచి వెళ్ళిపోతుంది. సో ద గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E1. అలాంటప్పుడు గాల్వనోమీటర్ దేనికి కనెక్ట్ అయ్యిందమ్మా? E1కి కనెక్ట్ అయ్యింది. ద జాకీ ఈజ్ నౌ మూవ్డ్ అలాంగ్ ద వైర్ టిల్ ఏ నల్ పాయింట్ N1 ఈజ్ ఒబ్టైన్డ్. ఇప్పుడు జాకీ, ఇది జాకీ, ఇలా 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 మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడి దాకా? N1 అనే నల్ పాయింట్ వచ్చేంత వరకు. నల్ పాయింట్ అంటే ఏం లేదు, గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ ఉండదు. ఎక్కడైతే గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ ఉండదో ఆ పాయింట్ని ఫస్ట్ నల్ పాయింట్గా నోట్ చేసుకుంటారు. ఓకే, ద బ్యాలెన్సింగ్ లెంత్ L1 ఫ్రమ్ A ఈజ్ మెజర్డ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇలా 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 చెక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ తగిలింది. సో ఈ మొత్తం లెంత్ అంతా కూడా మెజర్ చేసి ఆ లెంత్ని ఏమనుకున్నారు? L1. మనం ఇందాక ప్రిన్సిపల్ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు 5L కదా. సో E1 ఈజ్ ఈక్వల్ టు 5 into L1 అని రాసి పెడతాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అక్కడికి వెళ్ళింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఇప్పుడు ఇది అయిపోయింది, ఒకసారి అయిపోయింది. ఇప్పుడు రెండోసారి ఏం చేస్తారు? సెకండ్ టైమ్ 1ని 3ని తీసేసి 2ని 3ని కనెక్ట్ చేస్తారు. సో నౌ సెకండ్ పొజిషన్ ఆఫ్ ద కీ వేర్ 2 and 3 ఆర్ కనెక్టెడ్. 4 లేదు అసలు, 2 and 3 ఆర్ కనెక్టెడ్. సో ద గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E2. అప్పుడు కరెంట్ E2లో నుంచి వెళ్తుంది. ఇప్పుడు నల్ పాయింట్ ఎక్కడొచ్చింది? N2. సో ఏ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటూ వెళ్తే N2 దాకా లెంత్ ఎంత ఉంది, ఆ లెంత్ ఆఫ్ ద వైర్ని L2గా మెజర్ చేస్తారు. నౌ జాకీ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ద వైర్ టిల్ నల్ పాయింట్ N2. ద బ్యాలెన్సింగ్ లెంత్ L2 ఫ్రమ్ A ఈజ్ మెజర్డ్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? E ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ తప్పుగా టైప్ చేయడం జరిగింది, సో నేను తప్పుగా టైప్ చేసింది రిమూవ్ చేసేస్తాను, సో దట్ మీకు నెక్స్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది PDF పెట్టినప్పుడు. సో ఇప్పుడు ఏం జరిగిందమ్మా? E2 ఈజ్ ఈక్వల్ టు 5L2. అవునా? E2 రావాలి ఇక్కడ. E2 ఈజ్ ఈక్వల్ టు 5L2. E1 ఈజ్ ఈక్వల్ టు 5L1 ఎలా రాసామో E2 ఈజ్ ఈక్వల్ టు 5L2, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు సింపుల్, ఈక్వేషన్ 1ని 2ని డివైడ్ చేస్తే E1/E2 ఈజ్ ఈక్వల్ టు 5L1/5L2. 5ने 5 को मार दिया. E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. సో కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అడిగారు, అదే మనం ప్రూవ్ చేస్తాం. యూజింగ్ ద అబవ్ ఫార్ములా ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 గివెన్ సెల్స్ ఈజ్ కంపేర్డ్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్లోనూ ఆన్సర్ కంక్లూజన్ స్టేట్మెంట్ రాస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో నువ్వు ఇది అడిగావు, ఇదిగో నేను ప్రూవ్ చేశాను అని ఎగ్జామినర్కి చూపించాలి కంపల్సరీగా. క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 10. నౌ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 11. చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 11 చదివితే క్వశ్చన్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయినట్లే. సో అక్కడ మన టైం, ఎనర్జీ అన్నీ సేవ్ అయిపోయాయి. క్వశ్చన్ నెంబర్ 10 పొటెన్షియోమీటర్ మీద, క్వశ్చన్ నెంబర్ 11 కూడా పొటెన్షియోమీటర్ మీద. మరి రెండిట్లోనూ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, క్వశ్చన్ నెంబర్ 10లో మనకి క్వశ్చన్ నెంబర్ 10లో కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ ప్రైమరీ సెల్స్ అని ఉంటే, క్వశ్చన్ నెంబర్ 11లోకి వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 11లోకి వచ్చేటప్పటికి ఒక్క నిమిషం,
క్వశ్చన్ నెంబర్ 11లోకి వచ్చేటప్పటికి ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మిన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో అక్కడ ఇక్కడ మనకి కామన్గా ఉండే ఒక పాయింట్ చెప్పనా, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. క్వశ్చన్ నెంబర్ 10లో ఏదైతే రాశారో సేమ్ క్వశ్చన్ నెంబర్ 11లో కూడా రాస్తాము. ఓకే, సో సేమ్ క్వశ్చన్ నెంబర్ 11లో కూడా రాస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది సేవ్స్ టైం, మన టైం ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. సో క్వశ్చన్ నెంబర్ 10లో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో సేమ్ ఈ ప్రపోర్షనల్ టు ఎల్, ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే 5 అని రాస్తాము. హియర్ 5 ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. సో ఇది సేమ్, ఇది మనం టైం సేవ్ అయింది. కాకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ అడిగారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పోర్షన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఈ పోర్షన్లో ఎలాంటి చేంజ్ లేదు, ఈ పోర్షన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటుంది. మారేది ఏంటి అంటే ఈ పోర్షన్. ఇందాక మీకు గుర్తుంటే ఇక్కడ E1 E2 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ అలాగే ఉంది, ఇక్కడ మాత్రం ఒక కీ వచ్చింది, రెసిస్టెన్స్ బాక్స్ వస్తుంది. ఈ రెండింటిని కలిపి మనం గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేస్తాము. బికాస్ ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్, ఒక సెల్కి మాత్రమే మనము ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో ఒక సెల్కి మాత్రమే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నువ్వు ఏ సెల్కి అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ సెల్ని మాత్రమే కనెక్ట్ చేస్తాము. మిగతాది రెసిస్టెన్స్ బాక్స్కి కనెక్ట్ చేసేస్తాం టు సేవ్ ద సెల్ ఫ్రమ్ హయ్యర్ కరెంట్స్. నెక్స్ట్, సో ప్రిన్సిపల్ రాసేస్తాము. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారో సైడ్ హెడ్డింగ్, డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ సెల్, డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ ప్రైమరీ సెల్. సో ఏమడిగారో అది సైడ్ హెడ్డింగ్ పెట్టాను. ఫర్ దిస్ ద సెల్ ఈఎంఎఫ్ ఈ whose internal resistance R is to be found is connected across a resistance box through a key K2. సో ఇక్కడ ఎలా ఉందో అదే సెంటెన్స్ ఇక్కడ రాసాము. ఏ సెల్కి అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ సెల్ని ఒక రెసిస్టెన్స్ బాక్స్ కీ ద్వారా సర్క్యూట్లో కనెక్ట్ చేశాను. అదే ఇక్కడ సెంటెన్స్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ సింబల్ R. ఇప్పుడు ఫస్ట్, వెన్ ద కీ K2 ఈజ్ ఓపెన్. కీ K2 ఈజ్ ఓపెన్ అంటే K2 ఏమీ లేదు, ఇక్కడ K2ని కనెక్ట్ చేయలేదు. ఓకే, K2ని కనెక్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఏమీ ఉండదు. K2ని కనెక్ట్ చేయలేదు అంటే ఇందులో నుంచి మనకి కరెంట్ ఫ్లో అవ్వదు. సో K2 ఓపెన్లో ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ మెజర్ చేస్తారు, దానిని L1 అనుకుంటారు. మనకేం తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు 5L. సో ఇప్పుడు కరెంట్ కేవలం ఈలో నుంచి మాత్రమే వెళ్తుంది కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 5L1. ఎందుకంటే ఇది ఓపెన్లో ఉంది, ఇది ఓపెన్లో ఉంది కాబట్టి కరెంట్ ఈలో నుంచి మాత్రమే వెళ్తుంది. అప్పుడు నీకు వచ్చే బ్యాలెన్సింగ్ లెంత్ L1. సో E ఈజ్ ఈక్వల్ టు 5L1. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ టైం ఏం చేస్తారు, కీ K2 ఈజ్ క్లోజ్. ఇప్పుడు దీనిని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఈలో నుంచి వెళ్తుంది, రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి కూడా కరెంటు వెళ్తుంది. ఓకే, సో కరెంట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి వెళ్ళిందో దానిని ఈఎంఎఫ్ అనము. ఏమంటాం దానిని, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము. ఎందుకంటే సెల్ ఇన్సైడ్ మెజర్ చేసేటప్పుడు ఈఎంఎఫ్, సెల్ అవుట్ సైడ్ మెజర్ చేసేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ రాయకూడదు, వి రాస్తాము. చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు 5L2. L2 ఏంటి, K2ని క్లోజ్ చేసేసాక మెజర్ చేసిన బ్యాలెన్సింగ్ లెంత్. సో వి ఈజ్ ఈక్వల్ టు 5L2. సో 1 2ని డివైడ్ చేశారు మళ్ళీ. సో 1 2ని డివైడ్ చేసినప్పుడు 1 ఏమొచ్చింది, E ఈజ్ ఈక్వల్ టు 5L1. సో E బై V ఈజ్ ఈక్వల్ టు 5L1 బై 5L2. 5 5 को मार दिया, L1 బై L2 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్. మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఎక్కడి నుంచి ఫార్ములా వస్తుంది అంటే, వి ఆల్రెడీ నో, మనకి తెలిసి ఉండాలి, E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్యాపిటల్ R ఏంటి, ఈ రెసిస్టెన్స్ బాక్స్ యొక్క రెసిస్టెన్స్. స్మాల్ r ఏంటి, ఈ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్. సెల్కి ఉండే ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r, రెసిస్టెన్స్ బాక్స్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ క్యాపిటల్ R. V ఈజ్ ఈక్వల్ టు IR కూడా మనకి తెలుసు. సో ఈ రెండింటిని డివైడ్ చేయండి. మళ్ళీ ఈ రెండింటిని డివైడ్ చేస్తే E బై V ఈజ్ ఈక్వల్ టు I క్యాన్సిల్ అయిపోతాయి, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. ఓకే, సో దీనిని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్, ఇది చూడండి, E బై V ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి,
E by V is equal to L1 by L2. E by V is equal to capital R plus small r by capital R. So కంపేరింగ్ ఈక్వేషన్ 3 and 4 LHS ఈక్వల్ అయినప్పుడు RHS కూడా ఈక్వల్ అవుతుంది. సో అలా ఈక్వల్ చేస్తే R ప్లస్ R బై R ఇస్ ఈక్వల్ టు L1 బై L2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి Rని బయటికి తీసుకొస్తాము. సో ఫైనల్గా ఫార్ములా ఏమొచ్చింది, R ఇస్ ఈక్వల్ టు L1 మైనస్ L2 బై L2 ఇంటూ R. దీనిని ఇలా రాయొచ్చు. లేదు అంటే R ఇస్ ఈక్వల్ టు ఇండివిజువల్గా డివైడ్ చేస్తే L1 బై L2 మైనస్ 1 ఇంటూ R ఇలా అయినా రాయొచ్చు, మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు. బట్ ఫైనల్ స్టేట్మెంట్ యూజింగ్ దిస్ ఫార్ములా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ ఈజ్ మెజర్డ్. ఫైనల్గా ఈ ఫార్ములా ఉపయోగించి ఇంటర్నల్ రెసిస్టెన్స్ మెజర్ చేసేసాము. సో ఇప్పుడు మీరు చదవాల్సిన ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11 ఫినిష్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 2 సెపరేట్గా చదవాలా, అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 11 సేమ్. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా అంటే ఎస్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్. క్వశ్చన్ నెంబర్ 12, ఇందులో షో ద వేరియేషన్ ఆఫ్ కరెంట్ వర్సెస్ గ్రాఫ్ ఆఫ్ GaAs అంటే గ్యాలియం ఆర్సెనిక్. ఇది గ్యాస్ కాదు, GaAs అంటే గ్యాలియం ఆర్సెనిక్. అండ్ మార్క్ ద నాన్ లీనియర్ రీజియన్, నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్. సో నాన్ లీనియర్ రీజియన్ అంటే స్ట్రైట్ లైన్ కాని రీజియన్ ఏంటి? ఆబ్వియస్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది స్ట్రైట్ లైన్ కాని రీజియన్, ఇది నాన్ లీనియర్ రీజియన్. నెగిటివ్ రెసిస్టెన్స్ కరెంట్కి వోల్టేజ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే రెసిస్టెన్స్ వస్తుందా? ఇక్కడ స్లోప్ మనకి కిందకి వెళ్తోంది. యాజ్ ద వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజింగ్, కరెంట్ ఈజ్ డిక్రీజింగ్. R ఈజ్ ఈక్వల్ టు V బై I. సో ఇక్కడ నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్. గాలియం ఆర్సెనిక్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఒకటే వోల్టేజ్ దగ్గర 2 కరెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటే కరెంట్ దగ్గర, ఒకటే కరెంట్ వాల్యూ దగ్గర 2 వోల్టేజ్లు ఉంటాయి. కరెంట్ సేమ్, ఇక్కడ కరెంట్ సేమ్, కానీ ఇక్కడ వోల్టేజ్ వేరు, ఇక్కడ వోల్టేజ్ వేరు. ఒకటే కరెంట్కి 2 వేర్వేరు వోల్టేజ్లు అనేవి గ్యాలియం ఆర్సెనిక్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ద నాన్ లీనియర్ రీజియన్ వోల్టేజ్ ఇంక్రీజెస్, కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. నాన్ లీనియర్ రీజియన్లో చూడండి వోల్టేజ్, కరెంట్ 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇన్ నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్ వోల్టేజ్ ఇంక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్. అదే చెప్పాను కదా, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది కేవలం థియరీ కాబట్టి కొంచెం ట్రై చేయండి నేర్చుకోవడానికి. చాలా రేర్గా అడిగిన క్వశ్చన్, ఎప్పుడు అడగలేదా అంటే అడగడం జరిగింది, బట్ చాలా రేర్గా అడిగిన క్వశ్చన్ కాబట్టి సేఫ్ సైడ్ ప్రిపేర్ అయ్యి ఉంచుకోవడం బెటర్. సో క్వశ్చన్ నెంబర్ 13 ఈజ్ అ ప్రాబ్లమ్, 14 ఈజ్ అ ప్రాబ్లమ్. బట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ప్రాబ్లమ్స్ని నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. బికాజ్ ఐపీఈకి కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్గా చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏం అవసరం లేదు, స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈరోజు చెప్పిన క్వశ్చన్ నెంబర్ 9, 10, 11ని మాత్రం చూడకుండా యాజ్ ఇట్ ఈజ్ రాసేలాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీట్ యూ ఆల్ విత్ అనదర్ క్వశ్చన్ సిరీస్. మన ఐపీఈ సిరీస్ వీక్లీ వన్స్ జరుగుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ కూడా జరుగుతాయి. విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్, బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ అస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.